సభకు వచ్చిన పెద్దలకి, మన గూఢాచారి చైర్మన్ మన హర్షవర్ధన్ రెడ్డి గారికి, ఆదిమూర్తి గారికి అందరికీ నా నమస్కారాలు. ఏమమ్మా మనమేమో 10,000 వాళ్ళు అక్కగాళ్ళు చెల్లెళ్ళు బాగా చెప్పిరి, మీరు 18,000 వాళ్ళు ఏ విధంగా చెప్తారమ్మా అన్నకే? చేసేది కాదు, మన బావలని ఏం మాట్లాడితే ఆయన అడుగుతున్నా. బావలు ఏమో సరే ఎక్కువ లేదని అడిగినారంటనే. ఈసారి అన్న గెలిస్తే, మా అన్న గెలిస్తే ఎక్కువ చేపిస్తాం లేదు చెప్పండి అమ్మా. ఎక్కడ తిరిగి దావలు తప్పుతారు చూడు, బావలు మాత్రం దావలు తప్పనేయకూడదు. మీ అన్న గెలాలంటే బెలగలు ఇదే మండలంలో మళ్ళా మీ అక్క చెల్లెళ్ళ నవ్వుని, ఈ చిరునవ్వుని చూడాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు ఏం చేస్తారో ఎన్నాళ్ళు లేదు, మనకి 2 నెలలే ఉండేది ఎలక్షన్. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ అన్నను గెలిపించుకోవాలా. గెలిపించుకున్నట్లయితే ఈ ఆనందము ఇవన్నీ మీ మకాల మీద చూడడం ఉండదు. ఎవరు మన రేపు వచ్చే వాళ్ళ సులభల్లా చెప్పి ఇంకా మన ఇంటికి కేజీ బంగారం కూడా ఇస్తామంటారు, కానీ నమ్మొద్దండి. కేజీ ఎండి ఇవ్వలేని వాళ్ళు ఒక బంగారం ఆడిస్తాడు, అసలు రాగి తుంట కూడా ఇవ్వలేడు. కాబట్టి నమ్మొద్దండి. నమ్మి కళ్ళు బిల్లును నమ్మి మన పవిత్రమైన ఓటుని మాత్రం మన జగనన్నకే చెందాలని మీరు అదే మాటంగా చెప్పాలని నేను అందరినీ మనవి కోరుతున్నా. కాబట్టి మన ఓటు చిన్నది కాదు, చాలా పెద్దది మన ఓటు. ఈ 30 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ వెలిగేయాలంటే మన జగనన్న ముందు ఉండాలా అని చెప్పని మీ అందరినీ ఆయన ఏమంటున్నాడు, 170కి 175 ఎట్లా గెలము అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా కోడుమూరు నియోజకవర్గంలో అన్ని మన కర్నూలు జిల్లాలోనూ ఎక్కువ మెజార్టీ తోటి ఆదిమూలి సురేష్ని మాత్రం ఖచ్చితంగా గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేస్తూ ఇంతతో విరమించుకుంటున్నాను. జై జగన్.